అని మీకు అందరికీ కూడా ఒక 10 నిమిషాల యొక్క కాల వ్యవధిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ కూడా ఈ యొక్క సనాతన ధర్మంలో ఒక చక్కటి పదం ఉంది. అదేంటి అంటే గనక ఆధ్యాత్మిక మార్గం. ఇప్పుడు మనందరం కూడా ప్రయాణిస్తుంది ఎందులోనంటే గనక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ప్రయాణం చేయాలి, గమ్యాన్ని చేరుకోవాలి అంటే గమ్యం ఇక్కడ భగవంతుడు. ఈ గమ్యాన్ని చేరుకోవాలి అంటే కనుక మనం తప్పనిసరిగా ప్రయాణం చేయాలి. ప్రయాణం చేయాలి అంటే కనుక మనకు ఒక మార్గం అనేది నిర్దేశమై ఉండాలి. ఎట్లాంటి మార్గం ఉంది అని అంటే కనుక మనము మొదటి నెలలో చెప్పుకున్నాం, నామ సంకీర్తన ద్వారా ఒక అడుగు ముందుకు వేయటానికి అవకాశం ఉంది అని చెప్పనేసి. నామం అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఫస్ట్ పదం ఏంటి అంటే గనక నామంతో. ఒక్కసారి కనుక మనం సాయి అంటే గనక అది నామం అవుతుంది. అలాగే దాన్ని 108 సార్లు కనుక మనం పలికినట్లయితే గనక అది జపం అవుతుంది. ఈ నామ జపం చేస్తూ మనం ఏం చేస్తూ ఉంటామంటే గనక సాయికి పూజ చేస్తాము. ఇక్కడ ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఒక 5 పదాలు చాలా ముఖ్యమైనవి. మీ అందరూ కూడా మనందరం కూడా ప్రతిరోజు భగవంతుని యొక్క మందిరంలోకి వెళ్ళి ఏం చేస్తాము అంటే పూజ చేస్తాము. పూజ చేయటం అంటే ఏం చేస్తాము? స్వామివారికి అలంకరణ చేయటం, దీపారాజన చేయటం, అగరవత్తి వెలిగించుకోవడం, ఇవన్నీ కూడా పూజలో భాగం. పూజ కూడా 2వ మెట్టు అన్నమాట. పూజలో ఏం చేస్తామంటే జనరల్ గా మనందరికీ ఏదో ఒక కోరిక ఉంటది. కోరికతో చేసేదే పూజ 2వ మెట్టు. మన మానవులం కాబట్టి మన కోరికలన్నీ కూడా సఫలం కావాలి కాబట్టి 2వ మెట్టు దగ్గర పూజ దగ్గర చాలా మంది ఆగిపోతూ ఉంటారు ప్రయాణంలో. 3వ మెట్టు ఏంటి అంటే గనక భక్తి. భక్తికి పూజకి ఏంటి తారతమ్యం అంటే గనక ఎట్లాంటి కోరిక లేకుండా నిస్వార్థంగా స్వామిని తలుచుకున్న, స్వామి సేవలో పాల్గొన్న అది భక్తికి మార్గం అవుతుంది. ఈ పూజ భక్తి ఇవన్నీ కూడా మనకి దేనికి దారి తీస్తాయంటే మనందరం అనుకుంటాము మోక్షం కావాలి అని చెప్పనేసి. కానీ దానికంటే ముందు ఒకటి ఉంది ఏంటంటే గనక ముక్తి. ముక్తి వచ్చిన తర్వాత మోక్షం కావాలి. ముక్తి అంటే ఏంటి అని అంటే గనక మనల్ని ఎవరైతే పుట్టించారో ఆ భగవంతుని సేవ, ఆ భగవంతుని సేవ చేస్తున్న వారి సేవ, అలా ఆ భగవంతుని సేవ చేస్తున్న వారి సేవ చేస్తున్న వారి సేవ, అలా ఎవరైతే భగవాన్ ధ్యానంలో ఉన్నారో, భగవంతుని ప్రేమలో తన్మయత్వం పొందుతున్నారో వారికి సేవ చేస్తానే మనం ముక్తి అని అంటున్నాం. అంటే కారణ జన్ములు ఉంటారండి. అంటే మనకి శ్రీపాద శ్రీవల్లభులు గాని, సత్యసాయి వారు గాని, సాయిబాబా వారు గాని, ఇలా మనకి వీరందరూ కూడా కారణ జన్ములు. వీరందరూ కూడా భగవంతుడిలో ఐక్యమైపోతారు, అంటే మోక్షంకి వెళ్ళిపోతారు. మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే గనక ముక్తి దగ్గరికి వెళ్ళాలి. మనందరం నామం చేస్తున్నాం, మొదటి స్టెప్. పూజ చేస్తున్నాం, 2వ స్టెప్. భక్తి మార్గం వరకు కూడా వచ్చేసాం. అంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ చాలా నిస్వార్థమైన సేవ చేస్తున్నారు కాబట్టి అందరం కూడా భక్తి వరకు వచ్చాము. 4వ మెట్టైన ముక్తికి వెళ్ళాలి అంటే స్వామి సేవలో, ఆ స్వామి సేవ చేస్తున్న వారి సేవలో మనందరం కూడా తరించిపోయి ముక్తికి వెళ్ళిన తర్వాత మరో జన్మల్లో మనం కూడా కారణ జన్ములుగా అయ్యి మోక్షం దగ్గరికి వెళ్ళాలి అని చెప్పనేసి అందరినీ కూడా కోరుకుంటున్నాను. భగవంతుడు మనకి మ్యాథమెటికల్ గా కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఎక్కడైనా సరే మనకి ఎక్కడైనా సరే చెప్తారు 2+2 అంటే 4, అంతేగా? అది మచిలీపట్నంలో చెప్తే 4, హైదరాబాద్ లో చెప్తే, అమెరికాలో చెప్తే, సో ఎక్కడ చెప్పినా మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఎక్కడ కూడా చేంజ్ అనేది రాదు ఎక్కడ. అలాగే పగలు చెప్తే, పగలు చెప్పినా 4, రాత్రి చెప్తే అప్పుడు కూడా 4. ఎప్పుడు కూడా దాని యొక్క వ్యత్యాసం అనేది ఉండదు. భగవంతుని ఈక్వేషన్ లో మాత్రం చాలా వ్యత్యాసం ఉంటది. అంటే మనం అందరూ అనుకుంటున్నాం ఇవాళ 67వ రోజు కదా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం ఇన్ని సేవలు చేశాం కాబట్టి మనం ముక్తికి దగ్గరగా వెళ్ళిపోయామేమో, మేబీ మనం నెక్స్ట్ వచ్చే జన్మలో కారణ జన్మల వైపు పుట్టేస్తామేమో అని చెప్పనేసి మనం అనుకుంటాం. కానీ మనకి ఇక్కడ చాలా అంటే చాలా ఉన్నాయి. మన హార్డ్ వర్కో లేకపోతే మన డివోషనో ఈజ్ ఈక్వల్ టు మోక్షము, ముక్తి ఇవేవి కాదండి. అంటే హార్డ్ వర్క్ చేశాం కాబట్టి సక్సెస్ వచ్చేయాలనేది ఎక్కడా కూడా లేదు. ఎందుకనంటే హార్డ్ వర్క్ ప్లస్ మన యొక్క పూర్వజన్మ సుకృతం ప్లస్ ఫైనల్ గా టైం, ఇవన్నీ కలిపితేనే మనకు వచ్చే రిజల్ట్ కానీ సక్సెస్ కానీ అవుతుంది. కాబట్టి మనందరం కూడా అట్లాంటి ప్రేమని,
అమ్మవారి నుంచి పొందాలి అని అంటే గనక, లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నారు అంటే గనక అమ్మ ప్రేమ ఎలా ఉంటది అనేది ఒక 5 నిమిషాల్లో చెప్తానండి. లలితమ్మ, దుర్గమ్మ, మనకి దగ్గరగా ఉన్నవారు ఎవరు అంటే గనక కనకదుర్గమ్మ వారు. ఆవిడ ప్రేమ ఎలా ఉంటది అనేది మీకు చెప్తాను. మనకి అమ్మ ఎట్లా తీరుస్తుంది అంటే, ఆకలేస్తే అన్నం పెడుతుంది, అలసిపోతే సేద తీరుస్తుంది. ఇది అమ్మ యొక్క లక్షణం. దీనికి మనందరికీ తెలుసు. ఎలా అంటే, ఇప్పుడంటే మనకి సోషల్ మీడియా వచ్చిందండి. మనకి కూడా చాలా అంటే చాలా అవగేషన్స్, అంటే టీవీ వచ్చింది. టీవీ ప్రపంచంలో మనందరం కూడా మునిగిపోతున్నాం. అలాగే ఏదైనా ఒక విషయం ఒకరి నుంచి ఇంకొకరికి చేరాలి అని అంటే కనుక మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ ఒక 100 సంవత్సరాల క్రితం ఇది చాలా కష్టం. ఒక 75 సంవత్సరాల క్రితం కూడా చాలా కష్టమైన పని. ఒక విషయం ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అని అంటే కనుక అది టంక్ వేసేవాళ్ళు అనమాట. అంటే అందరికీ కూడా చేరవేయాలంటే కనుక ఒక మనిషి ఉండేవారు. ఆ ప్రతి ఊళ్ళోనూ కూడా ఒక విషయాన్ని తెలియచేయాలంటే టమ్ముకేసి చెప్తూ ఉండేవారు అనమాట. అలాగే అమ్మవారు కనకదుర్గమ్మ వారు, మన దగ్గరలో ఉన్న కనకదుర్గమ్మ వారి మహత్యం ఒకటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అమ్మవారు మనకి పుష్కరాలు అంటే అంటాం కదండి. ప్రతి 12 సంవత్సరాలకి మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఈ పుష్కర కాలంలో అంటే చాలా ఉత్సవంలాగా ఉండేదన్నమాట. ఇప్పుడంటే మొన్న జరిగింది చాలా గొప్ప పుష్కర ఉత్సవం అది చెప్పాలి అంటే గనక. అలాగే పుష్కరాల్లో మనకి వేరే ఏమి ఉండేవి కాదు కాబట్టి పుష్కర కాలంలో ఆ ఊరి జనాలందరూ కూడా వారి ఇంటికి వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకోవటం, అలాగే చక్కగా భోజనాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం, ఉత్సవంలాగా ఒక నెల రోజులు జరుగుతూ ఉండేవి అన్నమాట. దుర్గమ్మ సాక్షాత్తు వెలసి ఉన్నారు ఆ ఇంద్రకీలాద్రి కొండ మీద. ఆ తల్లి విజయవాడ పరిసర ప్రాంతాల్లో నడుస్తూ నడయాడుతూ ఉండారని చెప్పనేసి మీరు గనక చూసినట్లయితే చాలా అనుభవాలు, భక్తుల అనుభవాలు చెప్తూ ఉంటారు. అలాంటి రోజుల్లో ఒక 100 సంవత్సరాల క్రితం జరిగిందండి. గంగులు అని చెప్పనేసి ఒక అతను విజయవాడ పక్కన ఉన్న ఒక పల్లెటూరులో ఉండేవాడు. అతను ఏం చేసేవాడు అంటే కనుక గారడి విద్య చేసేవాడు. గారడి విద్య ఎట్లా ఉంటుంది అని అంటే గనక బంతులు ఆడటం, సర్కస్ కాదు, చిన్నగా అతను ఒక్కడే చేయటం అనమాట. బంతులు అంటే ఒక బంతి ఇట్లా ఇట్లా విసరటం, అలాంటిది గారడి విద్యలాగా చేసేవాడు. తర్వాత అలాగే కత్తి సాములకు ఒక కత్తిని తీసుకుని విసరటము, పిల్లి మొక్కలు వేస్తూ ఉండటం, అవే అతనికి వచ్చిన విద్యలు అనమాట. ఆ విద్యలే అతని చుట్టుపక్కల ఉన్న కొన్ని ఊళ్ళల్లోకి వెళ్ళి ఆ విద్యలన్నీ కూడా ప్రదర్శిస్తూ ఉండేవాడు. ప్రదర్శించినందుకు అతనికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రదర్శన చూసిన వాళ్ళంతా ఆ 5 పైసలో 10 పైసలు ఇవ్వటం, లేకపోతే అక్కడ పళ్ళ వ్యాపారులు ఎవరైనా ఉంటే ఒక పండో ఫలమో ఇవ్వటం, లేకపోతే ఆ రోజు ఆ మునసబు ఆ ఊరి వారు చూసుంటే కనుక ఆయన పిలిచి భోజనం పెట్టడం, అట్లా చేసేవాడు. అతనికి భార్య పిల్లలు ఎవరూ లేరు, అతను ఒక్కడే అనమాట. అతనికి వచ్చిన విద్య అదొక్కటే, అతనికి ఏమి వేరే విద్యలేమి రావు. అట్లా తను చేస్తున్న విద్యలు అలా జరుగుతూ ఉన్నాయి. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఈ యొక్క కృష్ణా పుష్కరాలు వచ్చినాయండి. ఈ కృష్ణా పుష్కరాలకి ఆ ఊర్లో పుష్కరాలు వస్తున్నాయి, జాతర జరిగిపోతుంది. అమ్మవారికి ఎవరైనా మొక్కుబడులు ఇవ్వాలంటే కనుక ఇవ్వండి అని చెప్పనేసి అన్ని ఊళ్ళు కూడా టముకేయించడం జరిగిందనమాట. ఆ ఊళ్ళల్లోకి వెళ్ళి విన్నవాళ్ళు ఈ గంగులు కూడా విన్నాడు. విని సరే అయితే మనం కూడా ఒకసారి ఆ దుర్గమ్మని దర్శనం చేసుకుందామని చెప్పనేసి విజయవాడకి రావటం జరిగింది. ఈ నెల్లాళ్ళు కూడా విజయవాడ ఉన్న ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ చుట్టాలందరినీ పిలుచుకున్నారు, చక్కగా భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అంత పెద్ద ఊరు కూడా ఏం కాదు. మన పాత ఫోటోలు తీసుకుంటే ఇప్పుడు ఉన్నంత విజయవాడ కాదు. చాలా చక్కగా, చాలా అంటే గుడి కూడా చాలా అందంగా, ఇప్పుడు అందంగానే ఉంటుంది, అమ్మ ఎప్పుడు అందంగానే ఉంటుంది. చాలా అంటే ఈజీగా యాక్సెస్ చేయగలిగేటట్టుగా ఉంటుంది అనమాట. అక్కడ అందరూ కూడా కొంతమంది పందిళ్ళు వేసుకోవటం, అంటే అందరికీ పని ఉంది. సేవ చేసేవారు అందరికీ పని ఉంది. పందిళ్ళు వేసేవాళ్ళు పందిళ్ళు వేస్తున్నారు, మంచినీళ్ళు తీసుకొచ్చేవాళ్ళు మంచినీళ్ళు తీసుకొస్తున్నారు, కూరగాయలు తరిగేవాడు కూరగాయలు తరుగుతున్నారు. నెల రోజులు కూడా భోజన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్న వాళ్ళు ఉన్నారండి. దానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు, కడిగి ముగ్గులు వేసేవాళ్ళు ఉన్నారు, చక్కగా అలంకరణ చేసేవాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి సంబంధించిన పని ఉంది. అలాగే తిన్న తర్వాత కడిగేవాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఈ గంగులకి ఏమీ పని లేదు, చూస్తున్నాడు. రోజు భోజనం చేస్తున్నాడు, మధ్యాహ్నం భోజనం, ఆ గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని ఉంటున్నాడు. కానీ మనసులో తనకి మొదటి రోజు అయిన తర్వాత రెండో రోజు చాలా బాధ వచ్చేసింది. అయ్యా, అందరికీ పని ఉంది, అందరూ ఏదో ఒక సేవ చేస్తున్నారు. కుండలు తయారు చేసేవాడు కుండలు తయారు చేస్తున్నాడు, మంచినీళ్ళు తీసుకొచ్చేసేవాడు మోసుకొస్తున్నాడు, డబ్బులు ఉన్నవాడు దానం ఇన్ని చేస్తున్నారు, నేనేం చేయలేకపోతున్నానని ఒక చిన్నది మనసులో అతనిది మెదిలింది అనమాట మొదటి రోజు.
తర్వాత రోజు అది ఇంకొంచెం పెరిగింది. అమ్మకి నేనేమి చేయలేకపోతున్నాను. అప్పుడు ఏమనుకున్నాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ సాయం చేయడం. ఆ బస్తా 4 బస్తాలు ఉంటే తీసుకువెళ్ళి అక్కడ ఇవ్వటం, కూరగాయలు తరుగుతూ ఉంటే ఆ కూరగాయలు తెచ్చి ఇవ్వటం, కొండలు బోర్లు ఇస్తుంటే ఇంకో 4 కొండలు తను కూడా బోర్లు ఇచ్చడం. అలాంటిది మాత్రమే, ఏదో ఒక సాయమే చేస్తున్నాడు, సేవ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే తన దగ్గర ఏం లేదు కాబట్టి, తనకు వచ్చిన విద్య ఒకటే కాబట్టి. అలా మొత్తం మనకి 12 రోజులు పుష్కర టైంకి వచ్చేసరికి 18 రోజులు అయిపోయినాయి. పుష్కరాలు మొదటి రోజు మొదలైనవి అన్నమాట. ఆ రోజు అనుకున్నాడు అమ్మకి ఏదైనా చెయ్యాలి అని చెప్పనేసి. అనుకుని ఏం చేశాడు అని అంటే పగలల్లా ఉపవాసం ఉన్నాడు. పగలల్లా ఉపవాసం ఉండి సాయంకాలం అమ్మవారి పూజ అంతా అయిపోయిన తర్వాత అతను నిదానంగా అమ్మ గుడిలోకి వెళ్ళిపోయాడు. ఏం చేశాడో ఎవరికీ తెలియదు. మళ్ళీ తెల్లవారి అంటే 19వ రోజు మళ్ళీ ఈ పూజారి తలుపు తీసే టైం కల్లా నిదానంగా బయటకు వచ్చేసాడు. ఎవ్వరికీ కనపడలా. అలా 11 రోజులు, పుష్కర కాలంలో ఉన్న 11 రోజులు కూడా ఎవ్వరికీ తెలియకుండా గుడి లోపలికి వెళ్ళటం, అలాగే తెల్లవారుజామున పూజారి తలుపు తీసే టైంకి ఎవరికి అతను కూడా కనపడకుండా నిదానంగా బయటకు వచ్చేసాడు. అంతే. 12వ రోజు రాత్రి మళ్ళీ అందరికీ చెప్పారు, ఇంకా ఈ రోజుతో పుష్కరాలు అయిపోయింది, ఈ రోజుతో అమ్మవారి జాతర కూడా అయిపోయింది, కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు వెళ్ళిపోయి తెల్లారి పొద్దున కనుక వచ్చినట్లయితే మీకు జరిగిన ఇక్కడ కుంకుమార్చన జరిగింది కదా, ఆ కుంకుమార్చనలో ఉన్న కుంకుమ అంతా కూడా ముత్తైదులందరికీ పంచిపెడతాం కాబట్టి మహిళలందరూ కూడా రండి అని చెప్పడం జరిగిందండి. అయిపోయింది. ఆ రోజున రాత్రి గంగుల లోపలికి వెళ్ళాడు. గంగుల లోపలికి వెళ్ళి తను ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు. పూజారి అందరికీ చెప్పేసేసిన తర్వాత ఎందుకైనా మంచి తలుపేసానో లేదో అని చెప్పనేసి అర్ధరాత్రి 1 గంట టైంలో అన్నమాట, ఆ దుర్గమ్మ తలుపు వేసానో లేదో అని చెప్పనేసి అక్కడి వరకు వెళ్ళి తలుపు అలా నిదానంగా తీసేసరికల్లా గంగుల లోపలుండి ఏం చేస్తున్నాడంటే అమ్మవారి ముందు పిల్లి మొగ్గలేస్తున్నాడు. అమ్మవారి ముందు 2 పిల్లి మొగ్గలేసి పక్కనే ఉన్న బంతులు తీసుకుని బంతులు ఆడుతున్నాడు. మళ్ళీ కాసేపు అయిన తర్వాత బంతులు పక్కన పెట్టి అక్కడ ఉన్న కత్తులు తీసి కత్తి చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో పూజారికి అర్థం కాల. ఏంటి పిచ్చి పని చేస్తున్నాడు, అమ్మవారిని ఏం చేయబోతున్నాడు, ఏం మాయ చేయబోతున్నాడు అని భయం వేసేసింది. లోపలికి వెళ్తే తన దగ్గర కత్తుంది, నన్ను ఏమన్నా చేస్తాడేమో అనే భయంతో పూజారి లోపలికి వెళ్ళకుండా గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ముందు ధర్మకర్త దగ్గరికి, ఏ గుడికైనా ధర్మకర్త ఉంటారు కదండి, గబగబా ధర్మకర్త దగ్గరికి వెళ్ళారట. ధర్మకర్త దగ్గరికి వెళ్తే ఇలా చెప్పేసరికల్లా లేదు లేదు నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకున్నావంటే, లేదు రోజు మన పందిట్లోనే తిరుగుతున్నాడు, భోజనం చేస్తున్నాడు, అతను లోపలికి వెళ్ళి ఏంటో విద్యలు చేసేస్తున్నాడు, అమ్మవారికి మాయ చేస్తున్నాడు, మంత్రం వేసేస్తున్నాడు, మీరు గబగబా రావాలి అని అంటే, సరే ఒక్కడిని వెళ్తే ఎలాగా, మిగిలిన వాళ్ళందరినీ నువ్వు తీసుకురా అని చెప్పనేసి ఇతను ధర్మకర్త గుడి దగ్గరికి వెళ్ళారండి. గుడి దగ్గరికి వెళ్ళి గబుక్కుని తలుపు తీస్తే ఏం జరుగుతుందో అని నిదానంగా తలుపు తీసేసరికల్లా ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఉంది. ఏంటంటే గంగులు అలసిపోయి పడిపోయి ఉన్నాడు. అమ్మవారు వచ్చి గంగుల యొక్క తలని ఒళ్ళో పెట్టుకుని చక్కగా ఆవిడ యొక్క పమిట తీసి ఇసురుతోందట. అక్కడ ఉన్న కనకదుర్గమ్మ వారి విగ్రహం అక్కడ లేదట. అంటే దుర్గమ్మ తల్లి వచ్చి ఆ తల్లే గంగుల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని సేద తీరుస్తోంది. ఆశ్చర్యపోయాడు. అమ్మని చూసేసరికల్లా ఈ ధర్మకర్త కూడా భయం వేసేసింది. ఏంటి అమ్మ నిజంగా ఉందా, పూజ చేస్తున్నాము, పటం అనుకున్నాం, విగ్రహం అనుకున్నాం, అమ్మ నిజంగా ఉందా, ఉందనేసరికల్లా భయం వేసి అలా ఒక అడుగు వెనక్కేశాడు. గబగబా తొయ్యలేదనమాట. ఈలో పూజారి అందరిని వెంట పెట్టుకుని వచ్చాడు, గంగులు ఏదో చేస్తున్నాడు లోపల అని చెప్పనేసి. అందరూ వచ్చేసరికి ధడేల్మంటూ తలుపు తీసేసరికల్లా అక్కడ గంగులు పొడుకుని ఉన్నాడు. అంతే, అమ్మవారు ఎవరికి కూడా కనపడలేదు. పూజారా ఆ ధర్మకర్త అన్నాడు, ఏమండి అమ్మవారు వచ్చింది, గంగులకి సేద తీరుస్తుంది అంటే, అదేంటండి ఇప్పుడు చూసే కదా మనం వెళ్ళాము, గంగులు ఏవో గారడి విద్యలు చేస్తున్నాడు, మీరు అమ్మవారు అంటారేంటి అంటే, లేదు నాయన అమ్మవారు వచ్చింది, కావాలంటే చూడండి అని అంటే, ఎలా చూశారంటే అక్కడ ఈ 30 రోజులుగా కుంకుమార్చన జరుగుతున్నాయి కదండి, ఇంత రాసి కుంకుమ పోసింది. ఆ కుంకుమలో అమ్మవారు వెళ్ళిన పాదాలు వచ్చిన పాదాలు ఉన్నాయట. అవన్నీ చూసేసరికల్లా వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆ యొక్క గంగుల యొక్క నిస్వార్థ సేవ అంటే, అమ్మకి నేను ఏం చేయగలను, ఇంకా వేరే ఏ ఆలోచన, ఏం చేసినా దానికి ఇంకొక ఆలోచన, మనం ఇది చేశాం కాబట్టి ఈ ఫలితం రావచ్చేమో, ఇప్పుడు నేను ఉన్నాను, ఇది చేయటం వల్ల మా అబ్బాయికి ఏమైనా బాగుంటుందేమో, ఇది చేయటం వల్ల నేను ఏమైనా ఇల్లు కట్టుకోగలుగుతానేమో, ఇది చేయటం అలా ప్రతిదానికి మనకి ఏదైనా చేయటం వల్ల ఇంకోటి జరుగుద్దేమోనే ఎంతో కొంత ఉంటుంది, ఎందుకంటే మనం మానవమంతులం కాబట్టి. కానీ గంగులకి ఎవరూ లేదు,
అతనికి ఏమీ అక్కర్లా. అమ్మవారికి ఏం చేయగలను అని మాత్రమే చేశాడు కాబట్టి అమ్మ తనంతట తనే వచ్చి అతనికి సేద తీర్చింది. కాబట్టి ఎవరైతే తల్లిని, ఆ యొక్క లలితమ్మని, ఆ యొక్క సాయి మాతని ప్రేమిస్తారో, నిస్వార్థంగా చేస్తారో వారికి ఆకలేస్తే అన్నం పెడుతుంది, అలాగే అలసిపోతే సేద తీరుస్తుంది అని చెప్పనేసి మీకు చెప్పడం జరుగుతుందండి. గంగులు తర్వాత కాలంలో మీ అందరికీ తెలిసిందే, ఆ యొక్క కనకదుర్గమ్మ వారి గుడిలోనే నిత్యం సేవ చేసుకుంటూ ఇంక ఎప్పుడూ కూడా అతని గారడి విద్య ప్రదర్శించకుండా ఆ తల్లి సేవలో తప్పించిపోయి తను ముక్తి మార్గంలో చేరుకున్నాడని చెప్పనేసి తప్పకుండా చెప్తున్నాం. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు నేను చెప్పిన ఐదు ఏంటి అంటే, ఫస్ట్ నామం, తర్వాత పూజ, ఇవి అందరం చేస్తున్నాము, కోరికతోనే చేస్తున్నాము. తర్వాత ఉన్నది భక్తి, నిస్వార్థ సేవ చేస్తే భక్తి మార్గంలో ఉంటాము. తర్వాత ముక్తి ఏంటి అంటే, ఆ సేవకులకి సేవ చేయటం అనేది ముక్తి మార్గంలోకి వెళ్ళాలి. అలాగే కారణ జన్మలకి సేవ చేయాలి, అంటే శ్రీ సత్యసాయినాథుడు వారి కారణ జన్మలు, ఆయన సేవలో పరితపించిపోతే మనం ముక్తి మార్గంలోకి వెళ్తాము. ఆ తర్వాత మనమే కారణ జన్మలుగా అయ్యి మోక్షమయ్యి స్వామిలో ఐక్యమైపోతాము అని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేకుండా ఈరోజు సత్సంగాన్ని ముగిస్తున్నాను.